నాడు చేసిన తప్పులే నేడు శాపలయ్యాయా? తురకా కిషోర్ పల్నాడు జిల్లాలో బహుశా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రధాన అనుచరుల్లో ఒకరు తురకా కిషోర్. అదే మీరు ఫోటో చూడొచ్చు. ఈయన తురకా కిషోర్, అటు పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తురకా కిషోర్ ప్రధానమైనటువంటి అనుచరుడు. అయితే ప్రస్తుతం అనేక కేసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారిలో తురకా కిషోర్ ఒకరు. సాధారణంగా చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోరుగడ్డ అనిల్ మీద కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపడేవారు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మారిపోయి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఇష్టానుసారంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి కుమార్తెలను, వారి ఇళ్ళను, ఆడవాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఆయన. సో కాబట్టి ఎక్కువ మందికి ఆయన టార్గెట్ అయ్యారు. అయితే అతను కేవలం మాటల వరకేనమాట. చేతల దాకా అతనికి అంత స్థాయి కానీ అంత సీన్ కానీ ఆ పరిస్థితి కానీ లేదనేది చాలామందికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కేవలం కెమెరా ముందు నిమిషాల్లో వాడిని లేపేస్తాం, వీడిని లేపేస్తాం అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ మాట్లాడటమే కానీ పెద్దగా అంటే ఆయన ఇచ్చేటువంటి బిల్డప్కి ఆయనకున్నటువంటి గ్రౌండ్లో ఆయనకున్నటువంటి పట్టుకి ఏమాత్రం సంబంధం ఉండదని చెప్పేసి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు చెప్తుంటారు. ఇకపోతే బోరుగడ్డ అనిల్ కన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఉన్నారు అంటే అందరి వేళ్ళు కూడా ఈ తురకా కిషోర్ గారి వైపే అందరి వేళ్ళు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్నటువంటి రోజుల్లో ఆయనకి కుడిభుజంగా వ్యవహరించారు తురకా కిషోర్. అయితే ఈయన బహిరంగంగానే దాడులకు పాల్పడినటువంటి ఘటనలు కూడా గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయన్నమాట. బోండా ఉమామహేశ్వర గారు ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదేవిధంగా బుద్దా వెంకన్న గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేత. బోండా ఉమామహేశ్వర గారు అదేవిధంగా బుద్దా వెంకన్న గారు వాళ్ళిద్దరూ కూడా మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో వారు మాచర్ల వెళ్ళినటువంటి తరుణంలో తురకా కిషోరు వారి మీద దాడికి పాల్పడ్డాడు. వారు ఉన్నటువంటి కారులో ఈయన తురకా కిషోర్ ఒక పెద్ద రాడ్ తీసుకొని ఆ కారు అద్దాలు ధ్వంసం చేసి వారి మీదకి దాడికి యత్నించాడు. ఆ విజువల్స్ మీడియాలో సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఎవరు ఈయన తురకా కిషోర్? ఈయన ఒక మాజీ ఎమ్మెల్యేని, మరి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని బుద్దా వెంకన్న గారిని వాళ్ళ మీదే దాడి చేసి వారి మీదే రాడ్డులతో దాడి చేసి వారిని చంపబోయినంత పనిచేశాడు ఈయన అని చెప్పేసి అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఆ రోజు వాతావరణం అలా. ఎందుకంటే విజయవాడలో బోండా ఉమాశ్వర గారు చాలా పట్టున్నటువంటి నాయకుడు. కానీ ఆయన మరి మాచర్ల పల్నాడు జిల్లా వచ్చేసరికి మరి అక్కడ ఏదో ప్రచారానికి మరి అక్కడ నాయకుల్ని, టీడీపీ నాయకులను కలిసేటువంటి క్రమంలో వారు వెళ్ళేటువంటి తరుణంలో ఒక్కసారిగా వారి మీద దాడికి ప్రయత్నించడంతో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. వాళ్ళు కూడా అనేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు అని చెప్పేసి బోండా ఉమామహేశ్వర గారు ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో అలాంటి నేపథ్యం ఉంది తురకా కిషోర్కి. సో ఈయన ఆ దాడి తర్వాత ఈయనకి మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఈయన ఎంపికయ్యాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈయనకి ప్రమోషన్ ఇచ్చాడు. మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఈయన్ని నియమించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద దాడి చేసినటువంటి వ్యక్తిని ఆయన్ని ఖండించాలి. ఎందుకంటే ఆయన దాడి చేసిన సామాన్యులు కాదు కదా. సరే బుద్దా వెంకన్న గారు వారికి నచ్చకపోయినా వైసీపీకి ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి. బోండా ఉమామహేశ్వర గారు అప్పటికి ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన. ఎందుకంటే 2014లో ఆయన మరి ఎమ్మెల్యేగా గెలిచాడు, 2019లో ఓడిపోయాడు. సరే 2024 మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. బోండా ఉమామహేశ్వర గారి మీద దాడి జరిగినప్పటికీ ఆయన గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనాలి అయినప్పటికీ. మరి అలాంటి ప్రజాప్రతినిధుల మీద దాడి చేసినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈయన మందలించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా మందలించాలి. ఎందుకంటే వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది, చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు మరి ఇద్దరు నాయకుల్ని వారి మీద పెద్ద పెద్ద రాడ్డులతోటి మరియు దాడి చేయటం అనేది ఇప్పటికీ కూడా ఎవరో మర్చిపోయినటువంటి ఘటన. ఇది ఆయన చేసినటువంటి తప్పుల్లో ప్రధానమైన తప్పు. ఆ తర్వాత అక్కడ మాచర్ల నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద కూడా ఈయన దాడులు చేశాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈయన మీద అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి తురకా కిషోర్ మీద. ఇక ఆ తర్వాత చూస్తే
ఈయన అక్కడక్కడ అంటుండేవాడంట, తెలుగుదేశం నాయకులు ఎవరో ఒకరిని చంపితే కానీ వీళ్ళకి భయం ఉండదు, భయం రాదు అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్పేసి మాచర్లలో ఇప్పటికీ కూడా ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అంటే మాచర్ల నియోజకవర్గమే కాదు, పల్నాడు జిల్లాలోనే ప్రజలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి తురకా కిషోర్. అయితే ఇక్కడ ఆయనకి అధికారం ఉన్నంతసేపే, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పటికి ఆయన 4సారి ఎమ్మెల్యే. సో ఆయన కాస్త ఫ్యాక్షన్ నేపథ్యం, అందులోనూ మాచర్లంటే ఆ భయభ్రాంతులు, భయభక్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి జనాల మీద దాడులు చేయగలిగారు. ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేల మీద కూడా దాడులు చేయగలిగారు. మరి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఈయన తురకా కిషోర్ ఎక్కడెక్కడ దాక్కున్నాడు పాపం, ఎక్కడెక్కడికో వెళ్ళి తలదాచుకున్నాడు. ఆఖరికి హైదరాబాద్లో ఎక్కడో ఎస్ఆర్ నగర్లో ఏదో హాస్టల్లో తలదాచుకుంటే పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద దాడి చేయగలిగారు మీరు. మరి అధికారం లేనప్పుడు కూడా మరి అదే ధైర్యంగా మీరు నిలబడాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి, చట్టాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు. మరి మీరు ఆ రోజు అంత దాడి చేయగలిగారు, మేమంతా మోనార్కులం అని చెప్పేసి టీడీపీ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశారు. మరి అలాంటప్పుడు మరి ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు? సో ఈరోజు మీరు మరి భయపడబట్టే కదా హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నారు తురకా కిషోర్ గారు. అంటే అధికారం అనేది శాశ్వతం కాదు, చేతులు మారుతూ ఉంటుంది అధికారం. సో కాబట్టి మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసు వ్యవస్థని అనుకూలంగా మార్చుకొని మనం దాడులకి, దౌర్జన్యాలకు దిగితే అధికారం పోయిన రోజు వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుండడానికి ఉదాహరణ తురకా కిషోర్ పరిస్థితి. ఈరోజు దాదాపు 12 కేసులు ఏదో నమోదైన ఈయన మీద, 8 నెలల పైగా జైల్లో ఉన్నాడైనా. సో జైలు నుంచి బయటకు వచ్చాడు, వెంటనే మళ్ళీ మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం ఆయన భార్య, బిడ్డలు అయితే చాలా రోధిస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. నా భర్తను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి తురకా కిషోర్ గారి భార్య గారు అయితే పోలీసులను వేడుకోవటం అయితే కాస్త అందరి మనసును కలిచివేసింది, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఇక్కడ ఆ రోజు తురకా కిషోర్ గారు ఆ స్థాయి దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పి ఉండాల్సిందే, మీరు ఈ విధంగా దాడులు చేస్తున్నారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని నమ్ముకొని ఈరోజు ఏదో వైసీపీ అధికారంలో ఉందని చెప్పేసి ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. రేపొద్దున అధికారం పోయిన తర్వాత మనమందరం రోడ్డు పాలు అవ్వాల్సి వచ్చింది, మిమ్మల్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు వదిలిపెట్టమని చెప్పేసి కనుక తురకా కిషోర్ గారితో ఆయన కుటుంబ సభ్యులు కనుక మంచిగా చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆయనలో మార్పు వచ్చి ఉండేది. ఈరోజు ఆయన కోర్టుల చుట్టూతా, జైలు చుట్టూతా తిరగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇదే తురకా కిషోర్ గారు ఏదో రెంట చింతల సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏదో హత్యాయత్నము, దాడులు చేసేటువంటి మరొక కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒకటి క్లియర్గా చూడాల్సిన అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాళ్ళు తురకా కిషోర్ లాంటి వ్యక్తులు ఇబ్బందులకి గురికాక తప్పదు అనేటువంటి ఒక సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈయన గతంలో చేసిన అరాచకాలు చూస్తే ఆ స్థాయిలో ఉన్నాయి. సో కేసులు అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి కొత్త కేసులు. కాబట్టి మరి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈయన రేపొద్దున ఆ కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చినప్పుడు కూడా మరొక కేసులో ఈయన లోపల పోక తప్పదు అనేటువంటి ఒక సంకేతాలు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని ఈయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. సరే, నాయకులు చేయకపోయినప్పటికీ వారి పక్కన కుడి భుజంలాగా, ఎడం భుజంలాగా వ్యవహరించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారు అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యేని చూసుకోనో, మంత్రిని చూసుకోనో కనుక ఇష్టానుసారంగా కనుక చెలరేగిపోతే అధికారాలు మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వారు ఇబ్బంది పడాలి, వారి కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి. మరి ఈరోజు తురకా కిషోర్ని కాపాడటానికి మరి ఎవరు వస్తున్నారు? ఎవరు వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈయన తురకా కిషోర్ని రక్షించేటువంటి కార్యక్రమంలో ఏమన్నా నిమగ్నమయ్యాడా? ఆయనకే అనేక కేసులు ఉన్నాయి. ఆయన చుట్టూతా కేసులు వలయంలో చిక్కుకొని పోయాడు. ఆయన లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ఎప్పుడో అరెస్ట్ అవుతాడో తెలియనటువంటి పరిస్థితులు, భయభ్రాంతులు గురవుతున్నారు. ఆయన ఇప్పుడు ఎంపీ, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఎంతోమంది వైసీపీకి చెందినటువంటి కీలకమైన వ్యక్తులందరూ కూడా లిక్కర్ స్కామ్లో కూరుకుని పోయి అరెస్ట్ లేని నేపథ్యంలో జగన్ గారు ఇప్పుడు అరెస్ట్ అవుతాడు అనేటువంటి భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితుల్లో తురకా కిషోర్ లాంటి సాధారణమైనటువంటి చిన్న చిన్న కార్యకర్తలని పట్టించుకునే పరిస్థితులు అధిష్టానాలు లేవు ఈరోజు. సో కాబట్టి ఈయన ఆ రోజు చేసినటువంటి తప్పులు, ఆ రోజు చేసినటువంటి పాపాలు ఈరోజు ఆయనకి ఒక శాపంగా మారి ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే తురకా కిషోర్ గారు లాంటి వ్యక్తులు కాస్త మారాలి, ఈ సమాజంలో వారి యొక్క ఆలోచన విధానం మారాలి, దాడులు, దౌర్జన్యాలు చేయాలనేటువంటి ఆలోచన మారాలి. ఈసారైనా సరే తురకా కిషోర్ గారు రేపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తారు. ఎందుకంటే న్యాయస్థానాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపశమనాన్ని కలిగిస్తాయి. చేసిన తప్పుకి కొన్నాళ్ళు శిక్ష చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. అప్పుడైనా సరే తురకా కిషోర్ గారు కాస్త వారి ప్రవర్తన
ప్రవర్తనని వారు మార్చుకొని ప్రజల యొక్క మన్నలను పొందాలి, ప్రజల యొక్క మెప్పు పొందాలి. కానీ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తామంటే అలాంటి వ్యవస్థలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. అప్పుడు ఎప్పుడో ఉండేవి 1960లో, 70లో, 80లో, 1990లో, 2000 లోపే అవన్నీ కూడా అంతరించిపోయాయి. ఆ రాయలసీమ, అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం, అటు బెజవాడలో, సో ఇట్లా ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది. నాయకులు చూసి ప్రజలు భయానికి భయభ్రాంతులు గురయ్యి వారికి సలాం కొట్టే పరిస్థితులు ఆ రోజు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేవు. ప్రతి ఇంట్లోనూ చదువుకున్నవారు పెరిగిపోతూ ఉన్నారు, లోకజ్ఞానం తెలుసుకుంటా ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనే ఆ క్రైమ్ని రికార్డ్ చేసేస్తూ ఉన్నారు, చట్టాల ముందు న్యాయస్థానాల ముందు ప్రవేశపెడుతున్నారు. సో వారికి శిక్షలు పడేలా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చేసింది యువతలో. కాబట్టి ఇప్పుడంతా కూడా మేమేమన్నా ఆస్తులు సంపాదించామా, లేకపోతే ఏమన్నా కంపెనీలు పెట్టామా, ఆర్థికంగా ఎంత బలోపేతమయ్యాము, ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము, ఎంతమంది మనకు మద్దతు ఉన్నారు అనే కోణంలోనే ఉంది. కానీ ఎంతమందిని మనం భయపెట్టాము, ఎంతమందిని మనం చంపాము, మనకెంత క్రైమ్ హిస్టరీ ఉంది, మనం చూసి ఎంతమంది భయపడుతున్నారు అనేటువంటి వాతావరణానికి, ఆ ఆలోచనలకి, ఆ పరిస్థితులకి కాలం చెల్లిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా సరే నాయకులు వారు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆ పల్నాడు జిల్లా కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా చాలామంది ఈయన జీవితాన్ని ఇలా ఉండకూడదు అని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈయన చెలరేగిపోయాడు. పోలీసుల మద్దతుతోటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడి యొక్క అండదండలతోటి ఆ రోజు ఆయన చెలరేగిపోయాడు. అంటే వీళ్ళు కూడా ఆయన ఉపయోగించుకున్నారు, ప్రతిదానికి ఆయన్నే ముందు పెట్టేవారు. సో ఈరోజు పరిస్థితి ఏమైంది? పాపం ఆయన భార్య బిడ్డలు రోడ్డు మీద పడిన పరిస్థితి, వారు ఆవేదనతో రోధిస్తున్న పరిస్థితి. మరి ఏ భార్య అయినా, ఏ పిల్లలైనా సరే మరి భర్తని, తండ్రిని చూడకుండా నెలల పాటు ఉండేటువంటి పరిస్థితులు మన దేశంలో ఆ కల్చర్ లేదు కదా. మన దేశంలో బంధాలు, కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. సో కాబట్టి ఆ రోజు ఆయన దూకుడు, ఆయన స్వభావం, ఆయన చేసినటువంటి కొన్ని తప్పులు ఈరోజు ఆయన కుటుంబ సభ్యుల్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే రానున్న రోజుల్లో వారికి కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.